జై శ్రీమన్నారాయణ. ఈసారి ఉద్యోగస్తులకు గ్రహణ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే ఈ విధంగా చేయాలి. అట్లా ఉద్యోగస్తులకు ఎందుకు చెప్తున్నామంటే ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము గ్రహణాలు వచ్చినప్పుడు ఏ మధ్యాహ్నం పూటనో ఉదయం పూటనో అట్లనే వర్కింగ్ డే రోజు రాత్రి పూటనో చేస్తున్నారు. వాళ్ళు ఉద్యోగం చూసుకొని రాత్రి వచ్చేసరికి అలసిపోతారు. గ్రహణ నియమాలు పాటించాలి, మంత్రం జపించాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ ఈసారి అందరికీ అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. ఈసారి చంద్రగ్రహణంలో మంచి ఫలితాలు ఉద్యోగస్తులకు రావాలంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కానీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ యొక్క సూత్రాన్ని పాటించండి. ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల లోపు మీరు మీ యొక్క భోజనాది కార్యక్రమాలు నివృత్తి చేసుకోండి. ఈసారి కాస్త రాత్రిపూట ఆదివారం కదా అని చెప్పేసి హోటల్స్కి వెళ్తాము అట్లాంటివి కాకుండా ముఖ్యంగా నియమాలు పాటించేటువంటి వారికి మాత్రమే ఇది నేను చెప్తున్నాను. కాబట్టి సాయంత్రం 6 గంటలు 6:30 లోపలనే మీరు కంప్లీట్ చేసుకోండి భోజనాది కార్యక్రమాలు. గ్రహణం రాత్రి 9:56 మొదలవుతుంది, అర్ధరాత్రి 1:30 వరకు ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ గ్రహణం శతభిషం నక్షత్రము పూర్వభద్ర నక్షత్రాల సంధి కాలంలో రావటం వలన, శతభిషం అంటే రాహు యొక్క నక్షత్రం, అంటే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల వారు, అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారు, ఈ నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:36 వరకు ఈ యొక్క సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం యొక్క సమయంలో చక్కగా రాహువుకు సంబంధించినటువంటి మూలమంత్రము ఆరుద్ర, స్వాతి, శతభిషం వారు, అట్లాగే గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రం ఏదైతే ఉంటుందో పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారు, వీళ్ళిద్దరూ కూడాను ఈ యొక్క మంత్ర జపం ఆ సమయంలో చేయటం వల్ల వారి ఉద్యోగాలలో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ అభివృద్ధిలో, ప్రమోషన్స్ లో కానీ ఇతరత్ర వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడాను ఆ యొక్క మంత్ర జపమే ఎందుకు చెప్తున్నాము, మరణాత్రాయత మంత్ర అంటే మనం మంత్రం చదవటం వల్ల మనకు ఎక్కువ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం మంత్రం చదివేటువంటి మార్గం, అద్భుతమైన సమయం ఈసారి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఆదివారం రోజు రాత్రిపూట రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించి ఆ యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా రాహుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రం చెప్తున్నా స్క్రీన్ మీద చూడాలందరూ. ఓం క్రీం క్రీం ఓం హూం టం టంకధారిణే రాహవే స్వహ అనేటువంటి మంత్రము. అట్లాగనే గురువుకు సంబంధించిన మంత్రం ఉంటుంది. గురువు యొక్క నక్షత్రాలు చెప్పాం కదా, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్ర జాతకులు గురువు యొక్క మంత్రాన్ని పఠించాలి. అది ఏం మంత్రం అనేది స్క్రీన్ మీద రాస్తున్నారు, అది కూడా రాస్తున్నాం చూడండి. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతియే స్వాహ అనేటువంటి ఈ 2 మంత్రాలు కూడాను ఉద్యోగస్తులందరూ కూడాను ఈ యొక్క గ్రహణ సమయంలో చక్కగా కూర్చొని మంత్ర జపం చేయాలి. దీనికి మంత్రం జపం చేసే ముందు స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. జపం అయిన తర్వాత కూడాను విడుపు స్నానం కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.